వ్యవసాయం అంటే కేవలం పొలంలో పంటలు పండించడం మాత్రమే కాదు, అవకాశాలను పండించడం కూడా. నేటి యువత, ముఖ్యంగా మహిళలు సంప్రదాయ వ్యవసాయానికి అనుబంధ రంగాలను ఉపాధిగా మాత్రమే కాకుండా విజయవంతమైన వ్యాపారాలుగా మలుస్తున్నారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన మహిళా పారిశ్రామికవేత్తే భావనారెడ్డి. పౌల్ట్రీ రంగాన్ని తన కెరీర్గా ఎంచుకుని గత 15 ఏళ్లుగా వేలాది మంది రైతులకు నాణ్యమైన సోనాలి కోడిపిల్లని అందిస్తూ ఈ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అసలు ఈ ప్రయాణం ఎలా మొదలైంది? మొదట్లో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? సోనాలి బ్రీడ్ ప్రత్యేకత ఏంటి? రైతులకు ఆమె అందిస్తున్న సాంకేతిక సహకారం ఏంటి? ఈ రంగంలోకి రావాలనుకునే యువత, ముఖ్యంగా మహిళలకు ఆమె చెప్పే విజయ సూత్రాలేంటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకునేందుకు భావనారెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. వ్యవసాయం అంటే కేవలం పంటలు మాత్రమే కాదు, మేకల పెంపకం, జీవాల పెంపకం, చేపల పెంపకం, పౌల్ట్రీ, డైరీ వంటి అనుబంధ రంగాలు కూడా నేటి యువతకు ఉపాధి మార్గాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు ఈ రంగాల్లో ప్రవేశించి విజయవంతమైన వ్యాపారవేత్తలుగా రూపొందుతున్నారు. ఈ వ్యాపారవేత్తల కోవలోనే గజ్వేల్కు చెందిన భావనారెడ్డి కూడా ఒకరు. డిగ్రీ పూర్తి అయిన తర్వాత ఉద్యోగాన్ని కాదని పౌల్ట్రీ రంగాన్ని ఎంచుకొని విజయపదంలో కొనసాగుతున్నారు. వారు విజయవంతంగా ముందుకు సాగుతున్న ఈ పౌల్ట్రీ రంగంలో ఎదురైన సవాళ్ళు, కొత్తగా వచ్చే వారికి ఎలాంటి సూచనలు ఇస్తారో ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా మీ గురించి చెప్పండి. మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం కాకుండా ఈ పౌల్ట్రీ రంగాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కదా, నాకు కొంచెం ఈజీ అవుతుంది. నాకు కొంచెం అగ్రికల్చర్ కూడా తెలుసు, దాంట్లోనే పౌల్ట్రీ కూడా ఒకటి కాబట్టి చూస్ చేసుకున్నాను. అంటే ఈ రంగంలోకి వచ్చిన తర్వాత మీ కుటుంబం నుంచి ఎలాంటి సహకారం అందింది? పౌల్ట్రీ ఇండస్ట్రీ అయితే కొంచెం నాకు నచ్చిన ఫీల్డ్. నాకు కొంచెం యానిమల్స్ అంటే ఎక్కువ ఇష్టము. ఇంకా వాటితో స్పెండ్ చేయొచ్చు, నాకు బిజినెస్ కూడా దీంట్లోనే చూస్ చేసుకుందాము అని. అంటే చేయడం ఈజీ, ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము. అంటే డైలీ రొటీన్లో ఏది అవసరం ఉంటుంది, డైలీ రొటీన్ ఫుడ్లో కూడా ఇది అవసరం కాబట్టి ఈ ఇండస్ట్రీ చూస్ చేసుకున్నాను. అంటే మీరు 15 ఏళ్ల క్రితం ఈ ఇండస్ట్రీలోకి వచ్చారు, ఇది స్టార్ట్ చేశారు కదా, అప్పుడు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు? అంటే స్టార్టింగ్ నేర్చుకోవాలి కాబట్టి బాయిలర్ ఇంటిగ్రేషన్ చేశాను ఫస్ట్. అంటే బ్రూడింగ్ ఎలా చేయాలి, వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, అంటే పెంచడం ఎలా ఉంటుంది, ఏమేమి కేర్ తీసుకోవాలి, బర్డ్ అబ్జర్వేషన్ ఎలా ఉంటుంది, ఇదంతా నేను నాలెడ్జ్ గ్యాదర్ చేయడానికి బాయిలర్ ఇంటిగ్రేషన్ స్టార్టింగ్లో చేశాను. ఇంకా దాని నుంచి మెల్లమెల్లగా హ్యాచింగ్ యూనిట్స్కి వచ్చాను. తర్వాత కొన్ని రోజులు డీపీ చేశాను. అంటే డీపీ వచ్చేసి కలర్ బాయిలర్ లాగా ఉంటుంది, పైన ఫెదర్ వచ్చేసి కలర్ నాటుకోడి లాగా ఉంటుంది, లోపల మీట్ మాత్రం బాయిలర్ లాగా ఉంటుంది. అదొకటి దాంట్లో ప్రొడక్షన్ చేశాను. తర్వాత కాయిల్ చేశాను. తర్వాత మధ్యలో కరోనా వచ్చింది, మళ్ళీ ఒక 3 ఇయర్స్ బ్యాక్ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ రీసెంట్గా ఒక 2.5 ఇయర్స్ నుంచి మళ్ళీ ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. మీరు ఉత్పత్తి చేస్తున్న సోనాలి బ్రీడ్ ఉంది కదా, అసలు దాని ప్రత్యేకత ఏంది? ఇతర కోళ్ళతో పోల్చుకుంటే దీనికి ఏమిటి ఉపయోగాలు ఉన్నాయి, ఏంటిది? నేను సోనాలి చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ సోనాలి చూస్ చేసుకున్నాను. మహారాష్ట్ర కూడా ఉంటుంది కానీ మహారాష్ట్ర డీపీ క్రాస్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్ అయితే కొంచెం హార్డ్గా ఉంటుంది బర్డ్. అంటే అక్కడ నుంచి రావడమే మనకి ప్రొడక్షన్ కూడా స్టార్టింగ్ అక్కడ యూనివర్సిటీ వాళ్ళే డెవలప్ చేశారు ఈ బ్రీడ్ని. ఇది ఎలా అంటే మన రైతులకి ఇప్పుడు వ్యవసాయంలో పాడి పరిశ్రమ ఒకటి, కోళ్ళు ఒకటి, ఇవన్నీ అగ్రికల్చర్కి సంబంధించినవి కాబట్టి వ్యవసాయంలో కూడా ఓపెన్ రేంజ్ కాన్సెప్ట్ ఇప్పుడు మన ఇంటి దగ్గర పెంచడం చాలా తక్కువైంది. అంటే ఇప్పుడు ఒకప్పుడు అయితే పెంకుటిల్లు అలకడము అలా ఉంటుండే, కోళ్ళు పెంచుకోవడము, పెరట్లలో పెంచుకోవడం చాలా ఈజీగా ఉండేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడంతా అందరికీ ఇల్లంతా కొంచెం మంచిగా కట్టుకుంటున్నారు, తిరగడానికి కూడా ప్లేస్ ఊర్లలో కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకని మామూలుగా ఫార్మర్స్కి ఓపెన్ రేంజ్లో పొలం దగ్గరే తిరగడానికి వాటికి గడ్డి కానీ, ఇప్పుడు మన మామూలుగా వరి ఉంటుంది, కొందరికి దొండ తోటలు ఉంటాయి, అంటే ఏదైనా ఒక తోటలు, ఇవి ఈజీగా బయట తిరిగి మన నాటుకోళ్ళు, ప్యూర్ నాటుకోళ్ళు, మన తెలంగాణ ఆంధ్ర నాటుకోళ్ళు ఎలాగైతే సర్వైవ్ అవుతుందో అంత ఈజీగా సర్వైవ్ అవుతుంది. అంటే మొటాలిటీ రేషియో చాలా తక్కువ ఉంటుంది. వేరే కోళ్ళతో కంపేర్ చేసి చూస్తే ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి. వేరే వాళ్ళైతే అసిల్ కానీ, డీపీ కానీ, గిరిరాజా, వనరాజ, ఇవన్నింటికి అవి బయట తిరిగి సర్వైవ్ కాదు. మళ్ళీ ఇదేంటంటే సోనాలి మన టేస్ట్ కూడా సేమ్ మన ప్యూర్ నాటుకోడి టేస్ట్ ఎలా ఉంటుంది
ఓపెన్ రేంజ్లో తిరిగినప్పుడు అంత టేస్ట్ బాగుంటుంది. ఇది మల్టిపుల్గా పనికొస్తుంది, ఎగ్ లేయింగ్కి పనికొస్తుంది, మీట్ పర్పస్కి పనికొస్తుంది. దీనికి ఇంకొకటి ఏంటంటే దీనికి మేల్ అవసరం లేదు. ఎగ్ పర్పస్లో ఎగ్ చేయడానికి అసలు మేల్ అవసరం లేదు. వితౌట్ క్రాసింగ్ ఎగ్ వస్తుంది. క్రాసింగ్ ఒకవేళ చేస్తే మామూలుగా నెక్స్ట్ ప్రొడక్షన్కి వెళ్తుంది. క్రాసింగ్ లేకుండా అయితే టేబుల్ ఎగ్కి చేస్తాము. మళ్ళీ ఇప్పుడు ఎగ్స్కి కూడా చాలా డిమాండ్ ఉంది. మన ఊళ్ళల్లో కూడా ప్యూర్ నాటుకోళ్ళు దొరకట్లేదు కదా, అందుకనే ఈ బ్రీడ్ చూస్ చేసుకుంటాను. అంటే మామూలుగా మీ ఫామ్లో ఒక చిక్స్ ఉత్పత్తి ప్రక్రియ ఎలా ఉంటుంది? ఒక బ్యాచ్ రావడానికి ఎంత సమయం పడుతుంది? 90 డేస్లో 1.2, 1.3 వస్తుంది. కటింగ్ ఒక 10 డేస్ టైం పడుతుంది. ఎగ్జాక్ట్గా 100 డేస్ టైం పడుతుంది. ఇది ఎలా అంటే 100 డేస్లో మామూలుగా మన ఫార్మర్ మేల్స్ బ్యాచ్ అయితే ఇంకా డిస్పాచ్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు ఎగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరే ఉత్పత్తి చేస్తున్నారా? చిక్స్ కోసానికి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ ఎగ్స్? మన ఎగ్స్ అయితే బయట నుంచి వస్తాయండి. పేరెంటల్ ఇక్కడ లేదు, అంటే బీహార్, ఉత్తరప్రదేశ్ అక్కడ నుండి వస్తాయి ఎగ్స్. అయితే ఇక్కడ నుంచి తీసుకోను. ఇక్కడ కొంచెం మెయింటెనెన్స్ ఇంకా సరిగ్గా మన ప్రాపర్గా ట్రైన్ చేయట్లేదు. ఫార్మర్కి కొంచెం మోటాలిటీ కూడా ఎక్కువ వచ్చింది. లాస్ట్ టైం ట్రై చేశాను. ఎందుకు రిస్క్ తీసుకోవడము, మళ్ళీ ఫార్మర్ మనని నమ్మి ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తాడు, తనకి ఇబ్బంది కావద్దు. కానీ నా దగ్గర పేరెంటల్ లేదు, బయట నుంచే ఎగ్స్ వస్తాయి. అంటే మీ దగ్గర ఇప్పుడు పిల్లలు చిక్స్ తీసుకున్న రైతులకి వాళ్ళకి ఎప్పటి వరకు మీరు సలహాలు సూచనలు ఇస్తారు? ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? అంటే మార్కెటింగ్ వ్యవస్థ వాళ్ళకి మీరే చూపిస్తారా, లేకపోతే వాళ్ళే చూపించుకుంటారా? ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? చిక్ బుక్ చేసే ముందు వాళ్ళకి ప్రాపర్గా ట్రైన్ చేసి పంపిస్తాను. తర్వాత బ్రూడింగ్ ఎలా చేయాలి ఏంటి, ఒక్కొక్కసారి వీడియో కాల్ చేసి చెక్ చేస్తూ ఉంటాను. అంటే ఇన్ని డ్రింకర్లు, 50 చిక్కి ఒక డ్రింకర్, ఒక ఫీడరు అట్లా పెట్టుకోవాలి, ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, ఇదంతా ఉంటుంది. అంటే డే ఓల్డ్ బేబీని మనము ఎంత కేర్ తీసుకుంటే అంత మొటాలిటీ రాదు. ప్రాపర్ హీట్ 32 నుంచి 34 degrees మినిమం టెంపరేచర్ ఉండేలాగా చూస్తాను. అక్కడ స్టార్టింగ్ నుంచి వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఎలా వేయాలి ఏంటి అని ప్రాపర్గా గైడ్ చేస్తాను ఖచ్చితంగా. అది కంప్లీట్ అయిన తర్వాత మంత్లీ వ్యాక్సిన్ ఎలా ఉంటుంది, మామూలుగా ఏమైనా డాక్టర్ అడ్వైస్ కావాలంటే పౌల్ట్రీ స్పెషలిస్ట్, వెటర్నరీ డాక్టర్ కాదు, ఇది చూసేదంతా పౌల్ట్రీ డాక్టర్. పౌల్ట్రీ అనేది పెద్ద సంస్థ కాబట్టి వాటికి స్పెషల్గా స్పెషలిస్టులు ఉన్నారు, వాళ్ళని మాత్రం సజెస్ట్ చేస్తాను. ఎండింగ్ అయిపోయేంత వరకు కటింగ్ బ్యాచ్ వస్తే నా ఫార్మర్స్ నుంచి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఫార్మర్స్, ట్రేడర్స్ మాత్రమే ఉంటారు, అందులో మీడియేటర్స్ ఉండరు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీడియేటర్స్ ఉండకూడదనే డైరెక్ట్గా నేను చేస్తాను. ప్రాపర్గా ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో ట్రేడర్, ఫార్మర్ ఇద్దరు మాత్రమే ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తారు, వీళ్ళు మాట్లాడుకుంటారు. ప్రైస్ ఒకటి డిసైడ్ అయిపోయిన తర్వాత లిఫ్టింగ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా రైతులు పౌల్ట్రీ చిక్స్ పెంచేటప్పుడు చాలా వరకు మొటాలిటీ అంటే చనిపోవడం జరుగుతుంటుంది. వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు, దాన్ని మీరు ఏమన్నా ఐడెంటిఫై చేశారా? మన ఫార్మర్స్కి నాటుకోళ్ళు అంటే బియ్యం వేసి పెంచితే మనకి అంటే పెరుగుతుంది కదా. మనం చిన్నప్పుడు చూస్తుంటాం కదా, ఏదో అవి ఇంటికి రావడానికి బియ్యం వేస్తాము, ఇంకేదో కొన్ని వేస్తే బతుకుతాయి అన్న మెంటాలిటీ ఉంటుంది. లోపల పెట్టి బియ్యం వేస్తే మొటాలిటీ చాలా వస్తుంది. ఫెదర్ పికింగ్ చేసుకొని అలా ఎక్కువ చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఓపెన్గా బయట వదిలేసి ఇంటికి పిలవడానికి మాత్రం వేస్తే సరిపోతుంది. బయట దానికి కావాల్సిన పురుగులు, ఎండుగడ్డి, పచ్చిగడ్డి, దానికి ఏమేమి కావాలో అదన్నీ తీసుకున్న తర్వాత ఎండింగ్లో జస్ట్ మనం పిలవడానికి మాత్రమే చేస్తాము. ఆ ప్రాసెస్ షెడ్లలో చేస్తున్నారు, దానివల్ల ఎక్కువ మొటాలిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా సోనాలి బ్రీడ్కి మార్కెట్ ఎట్లా ఉంది? అంటే మార్కెట్లో అమ్ముడు పోతుందా? సోనాలి బ్రీడ్కి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది, పెంచడం కూడా ఈజీ అవుతుంది. తోటలు, గడ్డి ఒకటి, ఎడ్జ్ లూసన్ ఒకటి, స్వీట్ పొటాటో క్లైంబర్స్ ఒకటి, లేదు అంటే BSF ఒకటి. ఈ మధ్య రీసెంట్గా నేను ఒక ఫార్మర్ దగ్గర చూశాను, మన మక్క ఉంటుంది కదా, మక్క నానబెట్టుకొని అవి మొలకలు వచ్చేంత వరకు 1 inch మొలకలు వచ్చేంత వరకు చేసిన తర్వాత ఆ ఫీడ్ను వేస్తే 100 kgs ఫీడ్కి 1000 kgs ఫీడ్ తయారవుతుంది. అది రూట్స్తో సహా తింటుంది. అలా కూడా ప్లాన్ చేసుకోండి. అంటే ఫీడ్ పైన డిపెండ్ అవ్వకుండా బయట ఫీడ్ ఎప్పుడైతే మనం వాటికి ఇస్తామో, ఇదంతా ఎక్స్పెరిమెంట్లు ఎప్పుడు చేయాలి అంటే ఆఫ్టర్ 1 month తర్వాత మాత్రం చేయాలి. డే స్టార్టింగ్లో కొన్ని మునగాకులు, ఎడ్జ్ లూసన్ కానీ అవన్నీ
ఒక 20 డేస్ తర్వాత వీటికి లోపల ఫీడ్ ఇవ్వచ్చు. వ్యాపారాన్ని ప్రారంభించడానికి కనీస పెట్టుబడి ఎంత అవుతుంది? కొత్తగా వచ్చే వారికి ఎలాంటి సూచనలు చేస్తారు? కానీ 500 బర్డ్స్ పెంచుకున్న మినిమం స్టార్టింగ్లో ఒక 500 పెంచుకోండి. దానికి 75,000 పెట్టే అప్పుడు కూడా నేను చాలా ఫార్మర్స్కి ఏం చెప్తానంటే ఒక బ్యాచ్కి వచ్చేసి 1.5 lakh అవుతుంది. 1000 బ్యాచ్కి వచ్చేసి మీరు ఒక 75,000 పెట్టుకొని రండి. కొన్ని డేస్ అయిన తర్వాత ఒక 10 బ్యాగులు తెచ్చుకొని అలా చేసుకునే కన్నా మినిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని వచ్చేసి ప్రాపర్ ఎండింగ్ వరకు ఇబ్బంది లేకుండా అలా చేసుకుంటే 500కి 70,000 మనకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. 1000కి వచ్చేసి 1.5 lakh అవుతుంది. చివరిగా చెప్పండి, ఈ రంగంలోనికి మహిళలు యువకులు రావడానికి ఎలాంటి స్కోప్ ఉన్నది? అంటే భవిష్యత్తులో ఈ పౌల్ట్రీ రంగాన్ని మంచిగా ఉపాధి మార్గంగా ఎంచుకోవచ్చా? కొత్తగా వచ్చే వారికి ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ఇప్పుడు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా చాలామంది ఇన్స్టాని, ఫేస్బుక్ని వీటన్నిటిని యూజ్ చేస్తూ మార్కెట్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకునే మహిళలు మనం చాలామంది ఉన్నారు. యంగ్ జనరేషన్లో ఎవరైతే ఉన్నవాళ్ళు మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే ఫార్మింగ్ కమ్ ట్రేడింగ్ చేయండి. అంటే ఫార్మింగ్ చేస్తూ ట్రేడింగ్ చేయండి. అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. అంటే ఆల్మోస్ట్ 50% మార్జిన్ ఉంటుంది మనకి. ఓన్గా ఫార్మింగ్ చేసుకొని ఓన్గా ట్రేడింగ్ చేసి ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటే ఇప్పుడు చాలామంది ఫార్మర్స్ చాలామంది యంగ్ జనరేషన్లో ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. కొందరైతే ఏం చేస్తున్నారంటే డే ఓల్డ్ పిల్లలను తీసుకొని 1 month వరకు పెంచి అంటే ఆంధ్ర కొన్ని దూరంలో ఉన్న ప్రాంతాలకు నేను అన్నింటికి సప్లై చేయలేకపోతే కొందరు పిల్లలకి నేను ఫ్రాంచైజీస్ ఇస్తాను. అక్కడ ఒక 5,000 పిల్లలను 1 day వరకు కంప్లీట్ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచి వెళ్తాయి. వాళ్ళకి ఒక చిక్ పైన వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది. ఒక 5,000 చేసుకుంటే 1 lakh వరకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది. దాంట్లో ఎక్స్పెండిచర్ ఒక 30-40 అయినా వాళ్ళకి మంత్లీ 60 వస్తుంది. అంటే కొత్తగా పెట్టాలనుకున్న వారు మేము కాంటాక్ట్ కావాలంటే ఎలా కాంటాక్ట్ కావాలి? చీరాలలో మన హైదరాబాద్ కీసర ఓఆర్ఆర్కి 1.5 kilometers మాది ఫామ్ ఉంటుందండి. అక్కడ ఎవరికైనా కావాలి అంటే నేను ట్రైన్ చేస్తాను. మీకు ప్రాపర్ గైడ్ చేయడం అంతా అక్కడే చేస్తాను. ముందు ఒక సాటర్డే వీక్లీ 2 times అపాయింట్మెంట్స్ ఇస్తాను. ఆ రోజు రండి. మీకు దగ్గరుండి మీకు ఏమేమి డౌట్స్ ఉన్నా ఏమున్నా కానీ అక్కడ క్లారిఫై చేస్తాను. భావనారెడ్డి గారి మాటల్లో ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్పష్టత, నాణ్యత, రైతుల పట్ల నిబద్ధత ఉంటే విజయం దానంతట అదే వస్తుందని చెప్తుంది.